ఆ లైట్స్ వెయ్యరా. సరే పాప, ఇప్పుడే వేస్తాను. శ్రావ్య, ఇటు చూడు, ఎలా ఉంది? చాలా బాగుందండి. మస్తుంది నాన్న. కృష్ణుని విగ్రహం తీసుకురండి. వెళ్తున్నా, తీసుకొస్తా. పిల్లలు, మనం కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలుసమ్మా, శ్రీకృష్ణుని పుట్టినరోజు కదా. ప్రజలను కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తాడు కదమ్మా. అవును, శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుండి అలాంటి సాహసాలు ఎన్నో చేశాడురా. కృష్ణుని జీవితంలో ఎన్నో సుందరమైన కథలు, సాహసోపేతమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే అందరికి కూడా ధర్మం వైపు, సత్యం వైపు మాత్రమే ఉండాలని చెప్పిండు. మేము స్కూల్లో భగవద్గీతను చదివాం. అందులో అర్జునుడికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలని చెప్పాడమ్మా. అవును, ఆ విషయాలన్నీ నేటికి నిత్య సత్యాలే. అమ్మ, సాయంత్రం ముట్టికొట్టుడు కూడా ఉంటది కదా. అవునా రిషి, సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తారా మన కాలనీ వాళ్ళు. ముందు మనం పూజ చేసుకుందాం. కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న, లడ్డు, అటుకుల పాయసం వంటి ప్రసాదాలన్నీ తయారు చేద్దాం. మేము రాధాకృష్ణులా కూడా రెడీ కావచ్చు కదమ్మా. ఆహా, నేను కృష్ణునిలాగా నెమలి పింఛం పెట్టుకుంటా. కృష్ణ జన్మాష్టమి అంటే కేవలం కృష్ణుల్లాగా రెడీ అవ్వడం, మిఠాయిలు తినడం కాదు. మనకు ఆయన నేర్పిన ధర్మ మార్గంలో నడవాలి. అందరూ ఇలా రండి, కలిసి పూజ చేద్దాం. ఈ సంవత్సరం మనం ఉట్టికొట్టుడు త్వరగా చేయాలి. చూస్తాం మీరెంత త్వరగా పూర్తి చేస్తారో. ఈ యువకులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళు త్వరగానే పూర్తి చేస్తారనుకుంటా. వీళ్ళని చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు గుర్తు వస్తున్నాయి. అబ్బాయిలు ఈసారి ఉట్టి అలంకరణ బాగా చేశారు. అవును, వాళ్ళు చాలా బాగా అలంకరణ చేశారు. అలాగే కాళీమాసం కూడా బాగా సహాయం చేశారు. Come on boys, शुरू करें. అరే పిల్లలు, ఒక్క దెబ్బతో పగలాలరా ఉట్టి. త్వరగా చేయండి, త్వరగా పగలు కొట్టండి. చాలా బాగుంది.